హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూసేయండి, నేనైతే ఇప్పుడు లేచి బయటికి వచ్చేసరికి అయితే గాలికి బయట ఉన్న సంచులన్నీ కింద అయితే పడ్డాయి. లేచి బయటికి వచ్చే వరకు అయితే టైం వచ్చేసి 5:40 అయితే అవుతుంది. ఈరోజు అయితే సోమవారం స్పెషల్ డే, ఇంకా ఇందులో పౌర్ణమి కూడా ఉంది ఈరోజు. అందుకే ఇక కొంచెం పని అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగానే లేచాను. ఇంకా ఈరోజు పాపకు కూడా స్కూల్కి పంపిద్దాం ఫస్ట్ డే అనేసి అనుకున్నాను. తొందరగా లేచి అయితే మొత్తం వాకిలి నూకి కడిగి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. చూసేయండి, ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటో రెండోసారి వర్షం వచ్చింది అంతే, దానికంటే ఎక్కువ మాత్రం రాలేదు. బయట పని అయితే కంప్లీట్ చేసుకొని వచ్చి లోపలికి వచ్చేసరికి కొన్ని బాసనలు అయితే నిన్న కడిగినవి ఉండే, అవి అయితే ఎక్కడికక్కడ సర్ది పెట్టుకొని షింకులు బాసనలు అన్నీ వేసి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని ముందుగా చాయ్ అయితే పెట్టేస్తున్నాను. దాని తర్వాత కుక్కర్లోనైతే అన్నం అయితే పెట్టేద్దాం అనేసి ఒక రైస్ కుక్కర్ మాత్రం కడుగుతున్నాను. చూసేయండి, నిద్రమబ్బ అయితే ఇప్పటికీ కూడా పోలేదు. నైట్ పడుకుందాం అనేసరికి నిద్ర రావట్లేదు. మార్నింగ్ టైం లేవాలంటే బద్ధకం అయితే వచ్చేస్తుంది. ఇక చూసేయండి, నేనైతే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి కొద్దిగానే కందిపప్పు ఉంది, కొద్దిగా ఎర్రపప్పు, 2 పప్పులు కలిపి ఈరోజు అయితే పప్పు చేద్దాం అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తొందరగానైతే పప్పు కడిగేసి టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పప్పు కోసం అయితే కుక్కర్లో పెట్టేసి వేరే వర్క్ చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే ఒక పని తర్వాత ఒక పని చేయడం అస్సలు అలవాటు ఉండదు. అన్నీ ఒకటేసారి కలిపి మాత్రం చేసేస్తున్నాను. ఒకవైపు చాయ్ అయిపోయింది, రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసి కుక్కర్లో పప్పు అయితే వేసేసాను. ఇప్పుడైతే సైడ్కి బాసనలు అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఈలోపే మాకైతే నల్ల కూడా వస్తుంది. చూసేయండి, రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. 6:40కి అయితే మాకైతే నల్లు వస్తుంది. ఇక మొత్తం బిందెలు అవన్నీ విలేజ్లో అయితే ఇట్లా అయితే ఉంటుంది. మా డైలీ రొటీన్ అయితే ఇలానైతే ఉంటుంది. మొత్తం నేనైతే ఇక బిందెలు మొత్తం మంచిగానైతే కడిగేసి వాటర్ అయితే పట్టేసి అంతలోనే పాలైతే వచ్చేసాయి. ఇక పాలైతే వేడి అయితే చేసేసాను. ఇక మా వాళ్ళు అయితే లేచినారు, వాళ్ళకైతే లేవగానే ఛాయ్ అయితే కావాలి. ఇక వాళ్ళకైతే ఛాయ్ అయితే ఇచ్చేసిన. అంతలో పప్పు అయితే అయిపోయింది. కొద్దిగా నైట్ అన్నం అయితే మిగిలింది, దాన్ని అయితే కొద్దిగా లెమన్ రైస్ అయితే చేసి మా ఆయనకైతే టిఫిన్ బాక్స్ అయితే కట్టేసిన. ఇక నేనైతే ఇల్లు అయితే మా అత్తమ్మనైతే నూకేసింది. ఇక నేనైతే ఒకవైపు మళ్ళీ ఇల్లు అయితే తుడుచుకుంటూ వచ్చి స్నానం చేసి దేవుని ఫోటోలు అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి సోమవారం అయితే క్లీన్ అయితే చేసుకుంటాను. ఇందులో పౌర్ణమి కూడా నేను ఎవ్రీ మంత్ పౌర్ణమి ఫాస్టింగ్, ఎవ్రీ మండేనైతే ఫాస్టింగ్ అయితే ఉంటాను నేనైతే. ఇక ఫోటోలు అయితే అన్నింటినీ క్లీన్ చేసుకొని మంచిగానైతే బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. ఒకవైపు అయితే పాపకి స్కూల్కి టైం అవుతుంది, ఇంకోవైపు హడావిడి అయితే ఉంది. ఈరోజు అయితే ఎంతో మనశ్శాంతిగా పూజ చేసుకుందాం అనుకున్నా, కుదరలేదు. ఇక తొందరగానైతే మొత్తం రెడీ చేసేసుకొని ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పటికే టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. టీచర్ వాళ్ళు అయితే 9:20 వరకు అయితే స్కూల్కి అయితే రమ్మన్నారు. మొత్తం అయితే పూజ అయితే చేసేసుకున్నాను. మా పూజ గది అయితే ఇలానైతే ఉంటుంది. నేనైతే రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను, కాకపోతే కెమెరాలో మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది. ఎవరు కూడా బ్యాడ్గా అయితే అనుకోకండి. కెమెరాలో మీకైతే అలా కనిపిస్తుంది. మనశ్శాంతిగానైతే పూజ అయితే చేసుకొని ఆరతి అయితే ఇచ్చేస్తున్నాను. చూసేయండి, ఎంతమంది సోమవారం రోజున ఉపవాసం ఉండి శివునికి పూజనైతే చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే 5 ఇయర్స్ అవుతుంది మండే ఫాస్టింగ్ ఉండడం అండ్ పౌర్ణమికి ఫాస్టింగ్ ఉండడం 5 ఇయర్స్ అయితే జరుగుతుంది. ఒక పక్కన అయితే మా పాపకైతే మా అత్తమ్మనైతే స్నానం అయితే చేయించి అన్నం అయితే తినిపిస్తుంది. ఇక నాకు అందులో కొంచెం టైం దొరికింది కాబట్టి కొద్దిసేపు ఎక్కువనే పూజనైతే చేసుకున్నాను. ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః అయిపోయింది పూజ అయితే. ఇక పాప అయితే వచ్చి మొక్కుకుంటుంది. చూసేయండి, తనకైతే స్నానం చేయగానే పూజ రూమ్లోకి వచ్చే అలవాటు అయితే ఉంది. నేనైతే కెమెరా వీడియోలో అయితే చూపిస్తున్నాను అనేసి అయితే అనుకోకండి. డైలీ మా పాప చేసే వర్క్ అయితే ఇదే. ఆమె స్నానం చేసి మొదటిగా రావడం అయితే పూజ రూమ్లోకి, పూజ దగ్గరికి వచ్చి తనైతే మొక్కుకుంటుంది. ఇక నేనైతే పూజ అయితే చేసేసుకొని పాపకైతే జుట్లు అయితే వేస్తున్నాను. చూసండి, స్కూల్ వెళ్తా అనేసి అయితే అంటుంది. మరి ఉంటుందో ఉండదో నాకైతే కొద్దిగా డౌటే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఊర్లోనే పంపిస్తే అస్సలు ఉండలేదు. కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఏడుస్తుంది, లేదంటే మాకన్నా కూర్చోమంటుంది. ఇక రెడీ అయితే అయిపోయింది. చూసేయండి, మళ్ళీ ఒకసారి వచ్చి పూజ రూమ్లో అయితే మొక్కుకోమని చెప్పిన. మళ్ళీ ఒకసారి అయితే దండం అయితే పెట్టుకొని ఇప్పుడు చూడండి అలా నాయనమ్మకైతే బాయ్ అయితే చెప్తుంది. ఇక నాకైతే వీడియో తీయకనేసి అయితే అంటుంది. ఆయన నేను తీస్తున్నా, ఇక నా చెయ్యి అయితే పట్టుకుంటుంది. ఇక మా డాడీకి అయితే చెప్పిన తీసుకువెళ్ళు అనేసి, సరేలే అనేసి అయితే మా డాడీని అయితే తీసుకొని వెళ్తున్నా.
చూసేయండి ఇగో బ్యాగ్ అయితే తీసి తానే ముంగట పెట్టుకోమంటుంది. తానే బైక్ అయితే ఎక్కుతుంది. నేనైతే అనుకున్నా ఇంత మంచిగా ఉంటుందో అనేసి అయితే అనుకుంటున్నా. ఆఖరికి అక్కడ వెళ్ళేసరికి ఏమవుతుందో చూద్దాం. ఇక చూసేయండి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు అయితే వెదర్ అయితే కొంచెం కూల్గానే అయితే ఉంది. స్కూల్లోకి వచ్చే వరకు ఎండ అయితే కొడుతుంది. ఇక్కడ వచ్చేసరికి అయితే ఎండ అయితే మంచిగానే కొడుతుంది. చూసేయండి ఇదైతే స్కూల్ ఈసారి ఓపెన్ అయింది. పిల్లల లొల్లి మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే తీసుకెళ్ళమనేసి అయితే చెప్పారు. ఇక 12 o'clock అయితే మేమైతే స్కూల్కి అయితే వెళ్ళినాం తీసుకొద్దాం అనేసి. చూసేయండి ఇదే ఈ స్కూల్ అయితే ఈసారే ఓపెన్ అయింది. స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. సైలెంట్ ఉంది క్లాస్ రూమ్ అనేసి అనుకుంటూ వెళ్తే లంచ్ చేయడానికి అయితే వెళ్ళినారు. అక్కడ లంచ్ చేయించి తీసుకొస్తే బ్యాగ్ ఎక్కడుంది అనేసి అడిగితే బ్యాగ్ అయితే దొరకలేదు. మార్నింగ్ ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టినారు. మేము వచ్చేసరికి ఈవినింగ్ వేరే క్లాస్ రూమ్ చేంజ్ అయింది. నాకైతే బ్యాగ్ ఎక్కడుందో అర్థం కాలేదు. మళ్ళీ తనే చూపిస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.